శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. 2025 సంవత్సరము ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 12 రాసుల వాళ్లకు కూడా ఈ జనవరి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమి అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాను. మామూలుగా కూడా ప్రతి మాసము 12 రాసుల వాళ్లకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఉగాది పండుగకు ఎలాగో చెబుతాము, కానీ మరి మాస ఫలాలు అనేటువంటివి రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము. కాబట్టి కనుక ఈ కొత్త సంవత్సరము ప్రేక్షకులకు అందరికీ కూడా జనవరిలో ఎలా ఉండబోతున్నది, సంక్రాంతి పండుగ సందర్భముగా తర్వాత కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా రాసుల ప్రకారముగా అద్భుతముగా ఎలా ఉండినా లగ్నము, జన్మ లగ్నము అనేటువంటిది ఉంటుంది. నేను ప్రతిసారి తెలియజేస్తూ ఉంటాను, మళ్ళీ కూడా తెలియజేస్తున్నాను. ఎవరు ఏ లగ్నములో పుట్టారు, ఆ లగ్నాన్ని ఆధారము చేసుకొని మిగతా గ్రహాలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా, రాశి ఒకటే అయి ఉండవచ్చును, కానీ లగ్నాలు తేడా ఉంటాయి. ఎవరు ఏ లగ్నాల్లో పుట్టారో ఆ లగ్నానికి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఏమిటనేటువంటి దాని వల్లనే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. అప్పుడు అందుకనే ఒకే రాశి అయినా కూడా ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకొక రకంగా అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. అందువల్ల మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎప్పటికప్పుడు పునఃపరిశీలన చేసుకొని ఏవైనా చిన్న ఇవి ఉంటే వాటిని సరిదిద్దుకొని జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి చేకూరి అందరూ బాగుండాలి అనేటువంటి భావనతో తెలియజేస్తూ ఉన్నారు. సింహరాశి వారికి ఈ 2025 జనవరి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే మాసము ప్రథమార్థము ఒక రకము, ద్వితీయార్థము ఒక రకంగాను చిన్న ఇదిగా ఉండబోతున్నది. మిశ్రమ ఫలితాలు, శుభాశుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలుగా ఉండబోతున్నాయని తెలియజేస్తున్నాను. మొదట 15 రోజులు ప్రథమార్థంలో చేపట్టినటువంటి పనులలో విజయము సాధిస్తారు. శారీరకమైనటువంటి శ్రమ విపరీతముగా ఉంటుంది, కాబట్టి స్వచ్ఛందంగా మీరే తిరగాల్సి వస్తుంది. ప్రతి పని మీరే చేసుకుంటారు గాక ఎవరు చేసినా మీకు నచ్చదు, మీరే చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా లాభసాటిగా సాగుతాయి. కొన్ని విషయాలలో లోటుపాట్లను అధిగమించి ముందుకు వెళతారు. వివాదాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగేటువంటి విధముగా మొండిగా ముందుకు వెళ్ళి తీరుతారు గాక తద్వారా విజయం సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు, కొంటారు, కలిసి వస్తాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి చేస్తారు. సంతానము విద్యా విషయాలలో అత్యద్భుతముగా ఉంటున్నదిగాక మంచి ఫలితాలను పొందుతారు. పిల్లలు విద్యార్థులు భూ సంబంధిత క్రయ విక్రయాలలో మంచి ధనలాభం అనేటువంటిది కలుగుతుంది. దూర ప్రయాణాలలో వాహనం చిన్న ఇబ్బందులు కలగజేసే విధముగా ఉంటున్నది, కాబట్టి ఎవరైనా తోడు ఉండి వెళ్ళే ప్రయత్నం చేయండి, మేలు జరుగుతుంది. బంధుమిత్రులతో కారణాలు లేకుండానే విభేదాలు కలిగేటువంటి పరిస్థితి ఉంటున్నది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులు ద్వితీయార్థములో ఎదురయ్యేటువంటి పరిస్థితి కావచ్చును. అంటే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు జనవరి 15 తరువాత చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉండవచ్చును.
వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారము వలన శారీరకమైనటువంటి అధిక శ్రమ అనేటువంటిది మీకు ఉంటుంది. తద్వారా మనశ్శాంతి అనేటువంటిది తక్కువ అవుతుంది. రుణ ఒత్తిడి పెరిగి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి గాక, అయితే అవి తీర్చుకునేటువంటి దిశగానే మీరు మొండిగా ముందుకు వెళ్ళి పూర్తిగా తీర్చుకునేటువంటి విధానముగా చేసుకోగలుగుతారు. జయోస్తు. కన్యా రాశి వారికి ఈ 2025 సంవత్సరము ఎలా ఉంది అంటే అత్యద్భుతముగా ఉంది, చాలా బాగుంది. 2025 ఈ జనవరి మాసం అంతా కూడా అని నేను తెలియజేస్తున్నాను. చాలా అనుకూలవంతముగా ఉంటూ ఉన్నది కన్యా రాశి వాళ్ళకి. ఇతరులు ప్రారంభించినటువంటి పనులు, మీరు ప్రారంభించిన పనులైనా ఎవరైనా సరే అది మీ వద్దకు వచ్చింది అంటే అది విజయం వైపు ముందుకు నడిపిస్తారుగాక, పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణముగా మీకు మద్దతు ఇస్తారు. ఆరోగ్య విషయాలలో, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి పదవులు పొందుతారుగాక. ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో వాళ్ళు ఆ వృత్తిలో నుంచి ఉన్నతమైనటువంటి పదవులకు వెళతారు. సంతానము, చదువు, విద్యా విషయాలలో అత్యద్భుతముగా ఉన్నది. సంతానానికి మేలు జరిగే విధముగా ఉన్నది. నూతన అవకాశాలు అనేటువంటివి లభిస్తూ ఉన్నాయి మీకు. వాహన సౌఖ్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో మార్పులు అనుకూలవంతముగా సాగుతాయి మీకు. కొత్త పనులు కూడా కొత్త పనులు ప్రారంభించి అధిక లాభాలు పొందేటువంటి విధముగా మీ తెలివితేటలు పనిచేస్తాయిగాక. ఇంట బయట మీ మాటకు విలువ అనేటువంటిది పెరుగుతుంది. కోర్టులో ఏమైనా సమస్యలు ఉంటే అవి ఆ తీర్పులు మీకు అనుకూలవంతముగా వస్తాయిగాక. ఆకస్మిక ధనలాభం ఉన్నట్టుండి ధనలాభం అనేటువంటిది మీకు కలుగుతుంది. నూతన గృహం కొనుగోలు చేస్తారు. మాసాంతములో ప్రాంతములో చేపట్టినటువంటి పనులు చిన్న చిన్న ఆటంకాలు కలగవచ్చు, కానీ మళ్ళీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళి మీరు 4 మెట్లు పైకెక్కే విధముగానే ఉండబోతున్నది ఈ మాసమంతా కూడా. మీకు మామూలుగా బ్యాంకుల నుంచి రావాల్సిన లోన్లు ఏవైనా ఉంటే లోన్లు శాంక్షన్ అవుతాయి. ఏ పని చేపట్టినా మీకు విజయము వైపు నడిపించేటువంటి విధంగానే ఉంటుంది. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు మీకు పూర్తి న్యాయం చేసే విధముగా మీ అడుగులు ఉండబోతున్నాయి ఈ మాసమంతా కూడా అని తెలియజేస్తూ జయోస్తు. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి. అనుకున్నవి అనుకున్నట్టు మనము జరుపుకోవాలి. మనకు మేలు జరగాలి. అభ్యున్నతి వైపు మనము అడుగులు ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవడము ఒక ఎత్తైతే, తర్వాత పరిహారాలు అనేటువంటివి ఏమి చేసుకుంటే మేలు, మేము ముందుకు వెళతాము, మాకు యోగదాయకముగా ఉంటుంది అని అనుకునేటువంటి వాళ్లకు ఈ మాసం అంతా కూడా మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, గోమాతకు ప్రతి ఆదివారము, అంటే మనకు ఈ మాసములో ఎన్ని ఆదివారాలైతే వస్తాయో అన్ని ఆదివారాలు, 4 ఆదివారాలు వస్తే 4, 5 ఆదివారాలు వస్తే 5, ఆ ఆదివారం ప్రతి ఆదివారం అంటే వారానికి ఒక్కసారి ఏదైనా ఆకుకూరలు కానీ లేదా బియ్యము బెల్లము ఇవి కానీ తీసుకువెళ్ళి గోమాతకు పెట్టడం అనేటువంటిది చేస్తూ గోపుచ్చముతో 9 సార్లు మీ తల మీద ప్రోక్షణ చేసుకోండి. మీకు తప్పకుండా విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. ఎందుకంటే గోవు అనేటువంటిది ఏమిటో నేను చెప్పక్కర్లేదు. గోమాత మీదనే సర్వ ప్రపంచం ఆధారపడి ఉన్నది. కాబట్టి గోవును మనం ఎలా చూస్తాం? సకల దేవతలు ఉన్నారు కదా గోవులో. అందువలన మీరేం అక్కడికి వెళ్ళి పసుపు కుంకాలు పెట్టి ప్రదక్షిణలు చేయాల్సిన పని లేదు. తోట ఆకుకూరలు ఏదైనా కాస్త పెట్టి వారానికి 4 జీవితంలో వారానికి ఒక్కరోజు చేసుకోలేమా? అది చేసుకొని
గోపుచ్చం ఉంటుంది, తోకతో 9 సార్లు తల శిరస్సు మీద దంపతులుగా వెళ్ళి కొట్టుకుంటే మంచిది, లేదు ఒకరుగా వెళ్ళి తల మీద శిరస్సు మీద ప్రోక్షణ చేసుకున్నా మంచిదేగాక. ఈ పని చేయండి, తప్పకుండా మీకు ఈ మాసం అంతా కూడా అనుకూలించి తీరుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.